నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం మరియు అవోపా వేములవాడ వాసవి కపుల్స్ క్లబ్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గాలి పతంగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, స్థానిక కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మన సనాతన సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులను వారు అభినందించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు తోట లహరి, నిర్వాహకులు తాటికొండ పవన్, ఎర్ర శ్రీనివాస్, రేణికింది అశోక్, యాద సంతోష్, మంచాల సౌజన్య, ఎర్ర మంజుల, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సునీత 4వ నంబర్, జయలక్ష్మి. చిరు బహుమతి ఉంటుంది. కావున మేము సింహరా, చికటి మల్ల, మాధురి, నవనీత, మహాజ్వల, నెక్స్ట్ టి అంజలి, సాహితి నక్షత్ర అక్షయ. పిల్లలు వచ్చి పతంగులు ఇంకా చెప్తున్నారని సార్ వచ్చిందా? చాలా అద్భుతంగా వారి ప్రతిభని ఉంచేలా ముగ్గులు వేసారు. ఇక బహుమతులు అనేటివి అవి న్యాయ నిర్ణేతల చేతులు ఉంటాయి. అది వారు ఎవరిని నిర్ణయిస్తే వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రైజ్ వచ్చినవారు, రానివారు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. రానివారు కూడా అన్యదా భావించద్దు. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయాలి. నెక్స్ట్ టైం రాని వారికి ఈ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం రాని వారికి మరో సంవత్సరం రావచ్చు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మా ఆధ్వర్యంలో సంయుక్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు మహిళలందరికీ మరియు పెద్దలందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ముందుగా మహిళలందరికీ కంగ్రాచులేషన్స్. అంటే ఓటమి గెలుపు అని ఏం లేదు, అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అందరూ చాలా బాగా వేశారు. కొందరిని సెలెక్ట్ చేస్తారు కాబట్టి చేశాము. ఎవరు దాని గురించి ఏమీ అనుకోకుండా అందరూ సంతోషంగా ఉండండి. అండ్ మళ్ళీ అందరికీ కూడా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం, అదేవిధంగా అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. లాస్ట్ ఇయర్ నుంచి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అన్న 2 years నుంచి, లాస్ట్ ఇయర్ నుండి వచ్చాను. ఈ ఇయర్ అంటే ఓన్లీ వైశ్యులకే కాకుండా, ముఖ్యంగా నాకు చాలా నచ్చింది ఇందులో, ఓన్లీ వైశ్యులే కాకుండా అన్ని వర్గాలకు కూడా ముగ్గులు వేసే అవకాశం కల్పించినందుకు ఈ వాసవి అభ్యుదయ సంఘం వారికి నిజంగా అభినందనలు. మరి అందులో ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంతో పాటు మరి మకర సంక్రాంతి మా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి వేదికపై ఉన్నటువంటి మా గౌరవ కౌన్సిలర్ గారికి, దివ్య గారికి, లహరి గారికి, సౌజన్య గారికి, పావని గారికి, అందరికీ కూడా వేదిక ముందు మహిళలందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈ ధనుర్మాసం రాగానే మనందరూ కూడా ఇంటి ముందరలో ముగ్గులు, చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. మరి ఆ ముగ్గులతో పాటు ఈ రకంగా మరి ఎక్కడికక్కడ వాళ్ళలో ఈ రంగురంగుల ముగ్గులతోటి వేసే అవకాశం కల్పించడం, అందులోనూ మరి మహిళలందరూ ఎక్కడికైనా ముగ్గులు వేస్తున్నాం అంటే ముందుగా వెళ్ళి నేను పార్టిసిపేట్ చేస్తాను. సో మరి గెలుపు ఓటములు అనేది సహజం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం పడుతుంది. కాబట్టి మరి ఈరోజు
విన్నర్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కాన్సలేషన్ అంటే ఈ దాకా వచ్చి ముగ్గు వేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా మెచ్చుకోవచ్చు మహిళలందరికీ. అంటే మహిళలో ఉన్న ఒక ఆలోచన, ఒక థాట్ని ఒక ముగ్గు రూపంలో వేసి చూపించడమే ఒక మహిళలో ఒక గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ఈరోజు ముగ్గు రూపంలో చూపించిన మీ అందరూ కూడా అభినందనలు. వేరుకోవడంలో సహజం, అందరూ స్పోర్ట్గా తీసుకోండి. మరి మీ పండుగ సందర్భంగా మనందరం కూడా సంతోషంగా జరుపుకున్నాం. మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాసవి అభ్యుదయ సంఘం అంటే చాలా సేవా కార్యక్రమం చేస్తారు. నిజంగా వాళ్ళు కూడా చాలా ముందు వరుస నిలుస్తున్నారు. వేములవాడ పట్టణంలో చాలా గొప్పగా మంచి పేరుంది కాబట్టి వారు కూడా రానున్న రోజులు ఇంకా కూడా మంచి మంచి గొప్ప కార్యక్రమాలు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు.